హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ దానికి సంబంధించిన ఫస్ట్ కాన్సెప్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించిన రెండు మోడల్స్ ఉన్నాయి. లీనియర్ డిఈ ఇన్ వై ఒకటి, లీనియర్ డిఈ ఇన్ ఎక్స్ ఒకటి. ఓకేనా? మరి ఈ ప్రాబ్లం లీనియర్ ఇన్ వైలో సాల్వ్ చేయాలా లేకుంటే లీనియర్ ఇన్ ఎక్స్లో సాల్వ్ చేయాలా? చూడండి, ఒకటే ఒక టెక్నిక్. మీ ప్రాబ్లంలో ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయా వైలు ఎక్కువగా ఉన్నాయా గమనించండి. y one time, y one time, tan inverse y, that is a function in the variable y. y ఉండాలా, రెండు సార్లు y ఉంది. x ఒక్కసారి ఉంది సార్, ఇక్కడ x ఉంది చూడు సార్, అది x కాదు సార్, అది వేరియబుల్ కాదు, అది dx బై dy ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ, లేకుంటే dy బై dx ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కువగా వైలో ఉన్నాయి కదా, ఆపోజిట్ లీనియర్ డి ఇన్ ఎక్స్ అన్నమాట. మన ప్రాబ్లం మెథడ్ ఫిక్స్ చేసాం. అదే వైలు ఎక్కువగా ఎక్స్లు ఎక్కువగా అంటే లీనియర్ డి ఇన్ వై. మరి లీనియర్ డి ఇన్ ఎక్స్ వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని డిఎక్స్ బై డివై లాగా రాసుకోవాలి. ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. దిస్ ఈజ్ ఎ లీనియర్ డి ఇన్ ఎక్స్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇట్లా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఉందా? అట్లా లేదు, అరేంజ్మెంట్ చేద్దాం. దాని తర్వాత పి ఆఫ్ వై క్యూ ఆఫ్ వై కంపేర్ చేసుకుంటాం గివెన్ ఈక్వేషన్తో. ఇట్లా తెచ్చుకున్నాక పి ఆఫ్ వై క్యూ ఆఫ్ వై దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్. ఆ రెండు వై వేరియబుల్స్లో అయినా ఉండాలి, లేకుంటే కాన్స్టెంట్స్లో అయినా ఉండొచ్చు. దాని తర్వాత ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై. గమనించుకోవాలి, ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై కనుక్కుంటాం, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. ఇప్పుడు మన గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ సి, వెర్ సి ఈజ్ ఇంటెగ్రల్ కాన్స్టెంట్. అటు ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. అదే లీనియర్ ఇన్ వై అయితే వై ఇంటూ ఐఎఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్. అదే లీనియర్ ఇన్ వై అయితే ఇక్కడ వై వస్తుంది, ఎక్స్ వస్తుంది, వై బదులు ఎక్స్, ఎక్స్ ప్లస్లో వై, ఎక్స్ ప్లస్లో వై పెట్టుకో, వై ప్లస్లో ఎక్స్ పెట్టుకో, అది లీనియర్ ఇన్ వై. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో మెథడ్ని ఫిక్స్ చేసాం. ఇక మన టార్గెట్ ఏంటంటే ఇట్లా తెచ్చుకోవాలి, డిఎక్స్ బై డివై. సో గివెన్ డి ఈస్, so 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూద్దాం, మన టార్గెట్ dx బై dy. సో ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళు, dx బై dy వచ్చేస్తుంది. సో dx బై dy ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ x రాశాను. ఓకే, ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు, ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళు, అప్పుడు ఏమొస్తుంది, ఇది మల్టిప్లైర్లో డివైడ్ అవుతుంది. 1 బై అంటే tan ఇన్వర్స్ y మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్. ఓకేనా? ఎస్. ఇప్పుడు కొద్దిగా అరేంజ్మెంట్ చేద్దాం. dx బై dy ఇంకా ఆ ఫార్ములాగా తెచ్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, కాబట్టి డివైడ్ చేయొచ్చు. ఈక్వల్ ఉన్నప్పుడు డివైడ్ చేయొచ్చు. న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేయొచ్చు. అంటే tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్. మీరు గమనిస్తే ఈ రెండింటికి డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఇదే వచ్చేది. ఓకేనా? 2/3 మైనస్ 5/3 డైరెక్ట్గా డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 2 మైనస్ 5 మైనస్ 3/3. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి,
మనం ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలా, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. అది పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్, ఎక్స్ పక్కన ఉండాలా, ఎక్స్ పక్కన ఉండాలి అంటే ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద లాజిక్. సో ఈ రెండిట్లో దేన్ని బట్టి అది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళకూడదు సార్. ఆ రూల్ని నువ్వు ఫాలో అవ్వాలి. డిఎక్స్ బై డివై ప్లస్ అవుతుంది, మైనస్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే 1 ప్లస్ వై స్క్వేర్ పక్కనే ఎక్స్ ఉంది చూడు, పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వై ఈజ్ ఈక్వల్. ఇంకా రైట్ సైడ్లో ఇది ఇట్లనే రాసే టాన్ ఇన్వర్స్ వై డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఎస్, సో ఒరిజినల్గా ఇలా ఇవ్వాలి ప్రాబ్లం, ఇలా ఇవ్వడు. ఏ మెథడ్ చేయాలి, లీనియర్ ఇన్ వై నా ఎక్స్ అనేది చెప్పరు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి బై యూజింగ్ లాజిక్. చెప్పాను ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పా. ఎక్స్ వై వేరియబుల్స్ నెక్స్ట్ సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, అప్పుడు బెర్నౌలీస్ని యూజ్ చేయాలి. ఓకే, ఎస్ చూద్దాం. సో dy by dx by dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ q ఆఫ్ y. ఫస్ట్ స్టెప్ని ఫాలో అయ్యాను, ఇదే లీనియర్ ఇన్ x అవుతుంది. సో ఒక లైన్ రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ లీనియర్, దిస్ ఈజ్ ఎ లీనియర్ డిఈ ఇన్ ఎక్స్. కంపేర్ చేస్తున్న స్టాండర్డ్ ఫామ్తో. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్, దేంతో కంపేర్ చేస్తున్నాను, డిఎక్స్ బై డివై ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. కంపేర్ చేస్తే అప్పుడు we get p ఆఫ్ y, q ఆఫ్ y వస్తాయి. p ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు, p ఆఫ్ y అంటే y కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ కదా, 1 బై 1 ప్లస్ y స్క్వేర్. q ఆఫ్ y మన ఈక్వేషన్లో రైట్ సైడ్లో ఉండేది, q ఆఫ్ y is equal to tan inverse y divided by 1 plus y square. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివైని కనుక్కుందాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై. సో ఇంటెగ్రల్ 1 by 1 plus y square డివై. డైరెక్ట్ ఫార్ములా సార్. ఇంటెగ్రల్ 1 by 1 plus x square tan inverse x, ఇంటెగ్రల్ 1 by 1 plus y square tan inverse y. కాబట్టి వేరియబుల్ ఏదున్నా ఫార్ములా ఒకటే కదా, tan inverse x. ఇక్కడ y కాబట్టి వేరియబుల్ y. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై ఈ పవర్ tan inverse y. ఓకేనా. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. జనరల్ సొల్యూషన్ అంటే ఇది అన్నమాట. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ, సో ఫార్ములా ఏంటి, ఇక్కడ లీనియర్ డి ఇన్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఐఎఫ్ చెప్పండి ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ సి, వేర్ సి ఈజ్ ఇంటెగ్రల్ కాన్స్టెంట్. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయి. ఎక్స్ ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై. క్యూ ఆఫ్ వై అంటే చెప్పండి ఏంటి, మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో టాన్ ఇన్వర్స్ వై డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఐఎఫ్ అంటే ఇదేగా, ఎస్, ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై ఇంటూ పక్కనే డివై ప్లస్ సి. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. కొందరు ఇక్కడ బేసిస్ ఈక్వల్ అనుకుని పవర్స్ని యాడ్ చేసేస్తారు. బేసిస్ ఈక్వల్గా లేవు సార్. ఇక్కడ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై అంటే బేసిస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వై రాస్తాం, ఎందుకంటే టాన్ ఇన్వర్స్ వై ప్లస్ టాన్ ఇన్వర్స్. అలాంటి పరిస్థితి లేదు. ఎస్, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలని ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో.
టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఎప్పుడైనా 1/1 + y² కనిపించినప్పుడు టాన్ ఇన్వర్స్ వైని టీ అనుకోండి. లాగ్ ఎక్స్ 1/x కనపడినప్పుడు లాగ్ ఎక్స్ని టీ అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - x² వచ్చినప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోండి. అదేవిధంగా టాన్ ఎక్స్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వచ్చినప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకోండి. కాట్ ఎక్స్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ వచ్చినప్పుడు కాట్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకేనా? సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే. సో ఇంటిగ్రేషన్ మనం చేయాలి అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయాలి. వేరియబుల్స్ అన్నిటిని నేను టీ లేకి మార్చేస్తున్నా. ఎక్స్ నుంచి ఒక్క వేరియబుల్ ఇక్కడ వై కదా, వై నుంచి ఒక్క వేరియబుల్ కూడా నేను వై లేకి మార్చేయలేను, టీ లేకి మార్చేస్తా, అంత టీ లేకి మార్చేస్తా. అందుకోసం టాన్ ఇన్వర్స్ వై ఉంది, 1/1 + y² ఉందా? ఎస్. కాబట్టి టాన్ ఇన్వర్స్ వైని టీ అనుకోవాలి. కొందరికి డౌట్ రావచ్చు, టాన్ ఇన్వర్స్ వైని ఎందుకు రావాలి సార్, ఎందుకు టీ అనుకోవాలి, 1/1 + y² ఎందుకు టీ అనుకోకూడదు? నువ్వు 1/1 + y² టీ అనుకున్నావు అనుకో, దాన్ని డెరివేటివ్ చేస్తే టాన్ ఇన్వర్స్ వై రాదు. ఎస్. కాబట్టి టాన్ ఇన్వర్స్ వైని టీ అనుకోవాలి. టాన్ ఇన్వర్స్ వై = ఇప్పుడు నేను డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై, వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ వై టర్మ్ ఉంది, ప్రాబ్లం లేదు. టాన్ ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ 1/1 + y². మరి రైట్ సైడ్లో ఉన్న టీని వైతో చేయాలిగా, dt/dy అవుతుంది. ఈ dy ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుతుంది. ఇంటూ dy =dt సార్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ ఒక్క వేరియబుల్ కూడా వై మిగలకూడదు, అంత టీ లేకి మారిపోవాలి. లెఫ్ట్ సైడ్లో నాకు సంబంధం లేదు, రైట్ సైడ్నే మనం ఇంటిగ్రేషన్ చేయాల్సింది. బట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది అలానే రాయాలి. ఇప్పుడు చూడు, ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై, ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై అంటే టీ అనుకున్నా, ఇక మళ్ళీ ఇక్కడ టాన్ ఇన్వర్స్ వై ఉంది ఇంటూ టీ 1/y² dy, 1/1 + y² dy. దాని బదులు ఏం రాయొచ్చు, dt. అన్ని వేరియబుల్స్ సరిపోయినాయి చూసుకో కావాలంటే, ఒక్కటి కూడా మిగిలేదు వైలు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయి రైట్ సైడ్లో. యారో మార్క్ మెథడ్ చెప్పాను, షార్ట్ కట్ మెథడ్. ఏం చెప్పాను, టీకి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్. ఓకేనా? టీ పవర్లో 2 ఉంటే 2 డౌన్ యారో మార్క్స్. ఎస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీకి డిఫరెన్షియేషన్ 1కి 0, ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ టీని, ఇంకొకసారి చేసిన ఈ పవర్ టీని. కాబట్టి ఈ రెండిట్లో ఏది డిఫరెన్షియేషన్ చేస్తే త్వరగా 0 అయింది, టీ. సో దాన్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. నా భాషలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇది రైట్ సైడ్. పవర్ 1 ఉందిగా, ఒక డౌన్ యారో మార్క్, ఇది స్టాప్ యారో మార్క్, అంతే. t² ఉందనుకో, 2 డౌన్ యారో మార్క్స్, ఒకటి స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయండి, టీకి డిఫరెన్షియేషన్, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిందాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ అవుద్ది, మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, ఈ పవర్ టీని. సో ఇప్పుడు ప్లస్ మైనస్ సింబల్ వేయాలి, ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ ఏం వేయకూడదు. యాక్చువల్గా దీన్ని మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకేనా? అదంతా లెంత్ అవుతుంది, దిస్ ఈజ్ షార్ట్ కట్. ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే యారో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేసి వేయాలి, అంతే. సో x × e టాన్ ఇన్వర్స్ y = ఇక్కడ ప్లస్ ప్లస్ ప్లస్, ఇక్కడ టీకి ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ అన్ని ప్లస్లే కాబట్టి, సో t × e నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ స్ట్రైట్ గా సింబల్స్ మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ 1 × e⁻t అంటే e⁻t ప్లస్ c. ఇప్పుడు ఈ రెండిట్లో e⁻t కామన్ తీస్తే, e⁻t కామన్ తీస్తున్నా, ఇంకేముంటుంది, t - 1 + cs. ఇంతటితో మన ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు, లాస్ట్ స్టెప్ ఉంది. మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో వైలో ఉంది, ఇక్కడ టీలో ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో టీలో ఉంది. సో టీలో ఉండకూడదు, అగైన్ ఎక్స్ వైలో రావాలి. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు టాన్ ఇన్వర్స్ వై టీ అనుకున్నాగా, అందుకోసం. సో టీ బదులు టాన్ ఇన్వర్స్ వై సబ్స్టిట్యూట్ చేసేయి. బట్ టీ = టాన్ ఇన్వర్స్ వై. x × tan ఇన్వర్స్ e టాన్ ఇన్వర్స్ y = e⁻t అంటే tan ఇన్వర్స్ y
ఇంటూ టీ అంటే tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ సి. ఫైనల్ స్టెప్ ఈ పవర్ tan ఇన్వర్స్ y తో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేయి. ఈ పవర్ tan ఇన్వర్స్ y బై ఈ పవర్ tan ఇన్వర్స్ y క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ tan ఇన్వర్స్ y మైనస్ 1 ప్లస్ యాక్చువల్గా సి బై ప్రతి ఒక్క టర్మ్ డివైడ్ చేయాలి కదా, ఈ పవర్ tan ఇన్వర్స్ y. ఇది న్యూమరేటర్కి వెళ్తే 1/x ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, కాబట్టి సి ఇంటూ ఈ పవర్ మైనస్ tan ఇన్వర్స్ y అవుతుంది. ఓకేనా? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.